వ్యక్తుల ప్రభులు వారండి. ఆయన కనుక ఈ సాయంకాల సమయంలో నీ హృదయంలో కనుక నువ్వు చేర్చుకుంటే, నువ్వు చేసిన ప్రతి ఒక్క పొరపాటు ఆయన సన్నిధిలో కనుక ఒప్పుకుంటే, నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలోనే ఆయనని కనుక మొరపెడితే ఖచ్చితంగా తెలిసి చేసిన పొరపాటులు ఏమున్నా సరే వాటన్నిటి కూడా క్షమించి ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఆయన రాజ్యానికి వారసుడిగా ఖచ్చితంగా చేస్తానండి. చాలా 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 అదృష్టవంతులు మన యొక్క జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క రక్షణ పాత్ర. ఈ లోకంలో మనం ప్రేమించేటువంటి మనుషులు మన మీద ఎలాంటి ప్రేమ చూపిస్తారంటే స్వార్థంతో ప్రేమ చూపిస్తారు. ఈ రానున్న దినాలలో, ప్రస్తుత దినాల్లో ప్రేమలు ఎలా ఉంటున్నాయంటే అవసరం కోసం ప్రేమించేటువంటి ప్రేమలండి, డబ్బు కోసం చూపించేటువంటి ప్రేమలండి. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తుల వారు అలాంటి ప్రేమతో మనల్ని అయితే ఎప్పుడు కూడా ప్రేమించడు. ఎలాంటి లాభం ఆపేక్షించకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా, నిస్వార్థంతో ఈరోజు నీకోసం నా కోసం చనిపోతే ఆయన వచ్చేటువంటి ఆస్తిపాస్తులు ఏమీ లేదు. ఆయన స్థానం ఆయనకైనా ఉంటుంది. ఆయనకు ఉండేటువంటి స్థానం ఎంత గొప్పదో తెలుసా అండి? ఒకసారి ఆయన పైనుంచి కిందకి రావాలి అని ఆలోచన చేసినప్పుడు